శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలో ఈరోజు గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి ఫలితాలు, వారు చేసుకోవాల్సిన పరిహారాలు, అలాగే గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనే అంశాన్ని తెలుసుకుందాం. పూజ గది అమరిక ఏ విధంగా ఉండాలి అనే ఒక విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా ఈనాటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం. ఈరోజు తిథి చవితి, మధ్యాహ్నం 12:08 వరకు ఉంది. నక్షత్రం ఆశ్లేష, తెల్లవారుజామున 4:25 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. ఈనాటి గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. వృషభ రాశిలో గురువు వక్రగతిలో సంచారము, కర్కాటక రాశిలో కుజుని వక్రగతి, కన్యా రాశిలో కేతు సంచారము, వృశ్చికంలో బుధుని సంచారము, ధనురాశిలో రవి సంచారము, మకర రాశిలో శుక్ర సంచారము, కుంభరాశిలో శని సంచారము, మీనరాశిలో రాహుగ్రహాలు సంచరిస్తున్నాయి. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు. మేషరాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగాను, ఉద్యోగ పరంగాను, వ్యాపార పరంగాను కొంత ఇబ్బందులు ఎదుర్కొనేందుకు అవకాశాలున్నాయి. ఎక్కువగా కష్టపడటము, లేకపోతే మాట పడాల్సిన పరిస్థితులు రావటము, ఇలాంటివన్నీ కూడా వారిని ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాయి. సంతానం ఒక విద్య గురించి కానీ, వారి అభివృద్ధి గురించి కానీ ఎక్కువగా ఆలోచన చేసేందుకు అవకాశాలు లేకపోలేదు. ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉండటం, లేదా రుణ బాధలు ఎక్కువగా ఉండటం, బ్యాంకు వాళ్ళకి సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితులు రావటం, లేదా నరాలకు సంబంధించి, చేతులకి సంబంధించి అధిక శాతం ఇబ్బంది పడటం వలన కొంత ఆరోగ్యం గురించి, ఆర్థికపరమైన విషయాల గురించి ఇబ్బంది పడటం అనేది కనపడుతోంది. మొత్తం మీద ఈరోజు మీరు చేసే ప్రయత్నాలలో కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నా సాయంత్రానికి లేదా ఈరోజు పూర్తయ్యే సమయానికి మీరు పనులు పూర్తి చేసేందుకే ప్రయత్నం చేస్తారు. ఇక మేషరాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి అనుకూలంగా ఉంటుంది? మీరు ఈరోజు లక్ష్మీదేవి ఆరాధన బిల్వపత్రాలతోటి గనక చేస్తే చక్కటి సానుకూలత లభిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారికి ఈరోజు ఆర్థికంగా అనుకూలత, కుటుంబ పరంగా కూడా చక్కటి అనుకూలత గోచరిస్తోంది. దీంతో పాటు విద్యార్థులకి కూడా చక్కటి అవకాశాలు రావటం, లేకపోతే మంచిగా విద్యలో ఉత్తీర్ణత సాధించటం వలన వీరు ఆనందంగా ఉంటారు. స్నేహితుల్ని కలవటము, స్నేహితులతోటి చక్కగా విహారయాత్రలకు వెళ్ళటము, లేదా సమయాన్ని వెచ్చించటం వలన వీరు ఆనందంగా గడిపేందుకు అవకాశాలు లేకపోలేదు. భార్యాభర్తల మధ్యన అనుకూలత, అలాగే వ్యాపారం చేస్తున్న వారికి భాగస్వామ్యంలో చక్కటి అనుకూలత ఉండటం వలన ఆర్థికంగాను, దీంతో పాటు వ్యాపార పరంగాను కూడా వీరు ఆనందంగా ఉంటారు. ఇక వృత్తిపరంగా గనక మనం గమనిస్తే, వృత్తిపరంగా కూడా వృషభ రాశి వారికి ఈరోజు అనుకూలత అనేది గోచరిస్తోంది. మొత్తం మీద వృషభ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగాను, వ్యాపార పరంగాను అనుకున్న పనులన్నిట్లోనూ కూడా విజయం లభించటం వలన ఈరోజు వీరు ఆనందంగా గడుపుతారు. వృషభ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటిస్తే వీరికి అనుకూలంగా ఉంటుంది? దక్షిణామూర్తిని ఆరాధించటం, స్వామివారి శ్లోకాలు చదవటము, అలాగే ఈరోజు ప్రత్యేకించి స్వామివారిని తెల్లటి పువ్వులతోటి గనక ఆరాధిస్తే మనసులో ఉన్న కోరికలు కూడా నెరవేరేందుకు అవకాశాలుంటాయి. అనుకూలించే దిక్కు తూర్పు, మీకు కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మిథున రాశి వారికి ఈరోజు ఆర్థికంగాను, కుటుంబ పరంగాను, ఆరోగ్యపరంగాను చాలా అనుకూలించే రోజుగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వృత్తిపరంగా, వ్యాపార పరంగా కూడా వీరికి చాలా వరకు కలిసొస్తుందనే మనం భావించవచ్చు. అనుకుంటున్న పనుల్లో ఆలస్యం లేకుండా పూర్తి చేస్తారు. అలాగే ఆర్థికంగా కూడా ఎప్పటి నుంచో ఉన్న బకాయిలు అన్నీ కూడా వచ్చేందుకు అవకాశాలు ఉండటం వలన మీరు ఆనందంగా గడుపుతారని కూడా మనం చెప్పుకోవచ్చు. సంతానానికి చక్కటి అనుకూలత, విద్యార్థులకి అనుకూలంగా ఉండటం వలన
వీరు ప్రతి విషయంలోనూ కూడా మీతో సానుకూలంగా ఉండటం, మీరు చెప్పిన మాట వినటం వలన మీరు కూడా ఎక్కువగా సంతోషిస్తూ ఉంటారు. మొత్తం మీద మిథున రాశి వారికి ఈరోజు అనేక విషయాలలో అనుకూలత ఉండటం వలన ఆనందంగా గడుపుతారు. అలాగే కుటుంబ పరంగా కూడా మీరు చెప్పిన విధంగా నడుచుకోవటం వలన మీకు అది ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. మిథున రాశి వారు ఎటువంటి పరిహారాలు చేస్తే వీరికి అనుకూలిస్తుందో పరిశీలిద్దాం. మిథున రాశి వారు ఈరోజు ప్రత్యేకించి సాయిబాబా గుడికి వెళ్ళటం, అలాగే స్వామివారికి సేవ చేయటము, ధునిలో కొబ్బరికాయ వేయటం వలన అనుకున్న పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తయ్యేందుకు అవకాశాలుంటాయి. ప్రయాణించాల్సిన దిక్కు ఉత్తర దిక్కు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. కర్కాటక రాశి వారికి ఖర్చులు విపరీతంగా గోచరిస్తున్నాయి. ఆర్థికంగా కొంత ప్రతికూలత కనపడుతోంది. వ్యాపారం చేసేవారికి ఈరోజు అనుకున్న పనులన్నీ ఆలస్యం అవుతాయి. వృత్తిపరంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు మాటపడే అవకాశాలు కనపడుతున్నాయి. ఐటీ రంగాలలో ఉన్న వారికి కొంత అయోమయ పరిస్థితి గోచరిస్తోంది. మొత్తం మీద ఆర్థికంగా కానీ ఉద్యోగ వ్యాపార పరంగా కానీ ప్రతికూలత ఉండటం వలన ఈరోజు ఈ రాశివారు ఇబ్బంది పడే అవకాశాలు లేకపోలేదు. సంతానానికి అనుకూలత ఉంది, విద్యార్థులకు అనుకూలత ఉంది. ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా ఉండటం, లేకపోతే సంపాదించింది వీరికి సరిపోకపోవటం వలన మానసికంగా వీరు కొంత ఇబ్బంది పడుతూ ఉంటారని గ్రహించాలి. కర్కాటక రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? వీరు ఈరోజు దుర్గాదేవిని ఆరాధించటం, అలాగే అమ్మవారిని ఎర్రటి పువ్వులతోటి పూజించటం, అమ్మవారికి పులిహోర నైవేద్యం పెట్టడం వలన వీరికి ఆర్థిక పరంగాను ఆరోగ్యపరంగాను కూడా మంచి జరిగేందుకు అవకాశాలుంటాయి. కలిసొచ్చే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారికి ఈరోజు ఆర్థికంగా అనుకూలత ఉంటుంది. బంధుమిత్రుల్ని కలిసే అవకాశం ఉంది. కోర్టు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తీరేందుకు అవకాశాలు కనపడుతున్నాయి. దీంతో పాటుగా లిటిగేషన్లో ఉన్న వారికి కూడా కొంత అనుకూలత గోచరిస్తోంది. సంతకాలు పెట్టాలన్నా, డాక్యుమెంట్స్ సంతకాలు చేయాలన్నా ఇలాంటి వాటిల్లో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యులతోటి అనుకూలత ఉండటం, వారితోటి ప్రయాణాలు చేయటం లేదా విందు వినోదాలలో పాల్గొనటం వలన మీరు ఆనందంగా సమయాన్ని గడుపుతారు. సంతానానికి చక్కటి అభివృద్ధి గోచరిస్తోంది. విద్యార్థులకి కూడా అనుకూలత ఉంది. ముఖ్యంగా ఎవరైతే లావాదేవీలు చేస్తూ ఉంటారో, ఎవరైతే వ్యాపార రంగంలో, అది కూడా ఫైనాన్స్కి సంబంధించిన వ్యాపార రంగాల్లో ఉంటారో వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. సింహరాశి వారికి ఈరోజు ఎటువంటి పరిహారం పాటించాలి? దత్తాత్రేయుడి ఆరాధన చేయటం వలన వీరికి అనేక విషయాలలో అనుకూలత సిద్ధిస్తుంది. స్వామివారిని చేమంతులతోటి పూజించటం, పులగం నైవేద్యం పెట్టడం వీరికి మంచి ప్రతిఫలాన్ని ఇస్తుంది. అనుకూలమైన దిక్కు వీరికి దక్షిణం, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 4. కన్యా రాశి వారికి గనక మనం పరిశీలిస్తే వీరికి వృత్తిపరంగాను కుటుంబ పరంగాను అనుకూలత గోచరిస్తోంది. ఆరోగ్యపరంగా కూడా వీరికి చాలా చక్కగా ఉండబోతోంది. ఫైనాన్స్ రంగాలలో ఉన్నవారికి, వాణిజ్య రంగాలలో ఉన్న వాళ్ళకి, మార్కెటింగ్ రంగాలలో ఉన్న వారికి, మీడియా రంగాలలో ఉన్న వాళ్ళకి ఈరోజు విశేషంగా కలిసి రాబోతోంది. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టాలనుకునే వారందరికీ కూడా ఈరోజు కలిసొస్తుంది. అలాగే షేర్ మార్కెట్లలో ఉన్న వారికి కూడా ఈరోజు ఆర్థికంగా అనుకూలత సిద్ధిస్తుంది. దీంతో పాటు ట్రేడింగ్ చేయాలి అనుకున్న వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉండబోతున్నాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు కొంతవరకు అనుకూలత, అనుకున్న పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. వ్యాపారంలో ఉన్న వారికి ఆర్థికంగా కొంత అనుకూలత ఉన్న వ్యాపార పరంగా కొంత ఒత్తిడిని ఎదుర్కోవలసిన అవసరం కనపడుతోంది. ఇక ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? కన్యా రాశి వారు ముఖ్యంగా ఈరోజు విష్ణువాలయ దర్శనం చేసుకోవటము, స్వామివారికి ఈరోజు పుష్పాలతోటి అర్చన చేయటం వలన అనేక శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అలాగే అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 2. తులారాశి వారికి ఈరోజు ఆర్థికంగా అనుకూలత, కానీ ఖర్చులు కూడా కనపడుతున్నాయి. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఉద్యోగపరంగా వీరు పడుతున్న శ్రమకి గుర్తింపు లేదని ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. మార్పుల కోసం ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు, కానీ తగిన ఫలితాలు అనేవి కనిపించవు.
కొంత ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నా కూడా సమయానికి ఏదో ఒక రకంగా వీరికి ఆర్థిక అనుకూలత కూడా లభిస్తుంది. కుటుంబ పరంగా కొంత అనుకూలత అనేది గోచరిస్తోంది. సంతానానికి సంబంధించి కొంతవరకు అనుకూలత ఉన్నా వారికి సంబంధించి ఇంకా ఏదో చెయ్యాలి అనే ఒక తపన కూడా మీలో ఎక్కువ శాతం కనపడుతూ ఉంటుంది కనుక మీరు వారి గురించి ఆలోచన చేయటం, లేకపోతే వారి ఒక ఉన్నతి కోసం మీరు ఎక్కువగా శ్రమిస్తుంటారని కూడా మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈరోజు తులారాశి వారికి కొంత ఆర్థిక పరంగాను అలాగే మిగతా విషయాలలోనూ కూడా అధిక శ్రద్ధ వహిస్తూ ఉంటారు. ఏ పని చేయాలి అన్నా కూడా 1-2 సార్లు ఆలోచన కూడా మీరు చేస్తూ ఉంటారు. ఇక తులారాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? సాయిబాబా గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవటం, అన్నదానం చేయటం వలన వీరికి అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే స్వామివారి అనుగ్రహం కూడా పరిపూర్ణంగా లభించేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ప్రయాణించాల్సిన దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారికి మాత్రం పనులు కొంచెం ఆలస్యంగా పూర్తవుతూ ఉంటాయి. ఆర్థిక పరమైన విషయాలలో సరైన నిర్ణయాలు తీసుకోవాలి. ముఖ్యంగా ఎవరైతే ట్రేడింగ్ చేస్తుంటారో వారు కొంతవరకు ఇబ్బంది పడే అవకాశాలు లేకపోలేదు. కన్స్ట్రక్షన్స్లో ఉన్న వారికి, అలాగే ఎవరైతే మేనేజ్మెంట్ రంగాలలో ఉన్నారో వారికి మాత్రం కొంతవరకు అనుకూలిస్తుంది. ఐటీ రంగంలో ఉన్న వారికి కూడా అనుకూలించే రోజుగానే చెప్పుకోవచ్చు. వ్యాపారంలో ఉన్న వారికి వాణిజ్యపరంగా అంటే వారి యొక్క వ్యాపార పరంగా కొంత ఇబ్బందులు ఉన్నా ఆర్థికంగా అనుకూలత గోచరిస్తోంది. అలాగే మీ సంతానానికి అభివృద్ధి, విద్యార్థులకి అనుకూలత, దీంతో పాటు మీ యొక్క కుటుంబ సభ్యులతోటి కూడా మంచిగా మీరు గడిపేందుకు అవకాశాలు అనేవి కనపడుతున్నాయి. మొత్తం మీద ఈరోజు కొన్ని విషయాలలో మీకు ప్రతికూలత ఉన్నా అనేక విషయాలలో అనుకూలత ఉంది గనక ఆనందంగా గడిపే రోజుగానే చెప్పుకోవచ్చు. ఇక వృశ్చిక రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? ఈరోజు వీరు విష్ణు పంజర స్తోత్రం చదవటం, విష్ణు ఆలయ దర్శనం చేసుకోవటం వలన వీరికి మంచి జరుగుతుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. వీరికి కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 6. ధనురాశి వారికి కనుక మనం గమనిస్తే వీరికి సంతానపరంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. అయితే కొత్తగా వివాహం చేసుకున్న వారు ఎవరైతే ఉంటారో వారు మాత్రం మనస్పర్ధలు లేకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. కుటుంబ పరంగా అనుకూలత అనేది ఉన్నా కూడా మీకు నచ్చిన విధంగా లేదు అనే భావన ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో కొంతవరకు అనుకూలత అనేది ఉంటుంది. అలాగే ఆర్థికంగా కూడా ఈరోజు అనుకూలత అనేది గోచరిస్తోంది. ఐటీ రంగాలలో ఉన్న వారికి అనుకూలత, ఎవరైతే లావాదేవీలు చేస్తూ ఉంటారో, లిటిగేషన్కి సంబంధించిన పనులు చేస్తూ ఉంటారో వారికి ఈరోజు విశేషంగా కలిసొస్తుంది. దీంతో పాటు కన్స్ట్రక్షన్స్లో ఉన్న వారికి, లేకపోతే ఫైనాన్స్ రంగాలలో ఉన్న వారికి కూడా ఈరోజు కలిసొచ్చే రోజుగానే మనం చెప్పుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం కొంచెం శ్రమ అధికంగా ఉంటుంది. సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. ధనురాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? ధనురాశి వారు మాత్రం ప్రత్యేకంగా దత్తాత్రేయుడిని ఆరాధించటం, స్వామివారి దర్శనం చేసుకునేందుకు ప్రయత్నం చేయటం, అలాగే స్వామివారిని తెల్లటి పువ్వులతోటి పూజించటం, స్వామివారికి పులగం నైవేద్యం పెట్టటం. అనుకూలించే దిక్కు తూర్పు. మీకు కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. మకర రాశి వారికి ఈరోజు ఆర్థికంగా అనుకూలత గోచరిస్తోంది. అనేక పనులు ఏవైతే ఆగిపోయాయో అవన్నీ కూడా ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంది. కొన్ని పనులు మాత్రం వాయిదా వేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఆర్థికంగా అనుకూలత వైపుగానే వెళ్తున్నారు గనక మానసికంగా ఆనందంగా గడుపుతారని చెప్పుకోవచ్చు. సంతానానికి అభివృద్ధి గోచరిస్తోంది. విద్యార్థులకి అనుకూలత, భార్యాభర్తల మధ్యన కూడా చక్కటి అనుకూలత ఉండే అవకాశాలు లేకపోలేదు. భాగస్వామ్యంలో పరస్పర సహకారం లభిస్తూ ఉంటుంది. ఆర్థికంగా ఒకరి వల్ల ఒకరికి లాభం చేకూరే అవకాశాలున్నాయి. అలాగే వృత్తిపరంగా కూడా ఈరోజు అనుకూలత వైపుగానే మీరు ముందుకు వెళ్తూ ఉంటారు. అనేక విషయాలలో ఏ పనులైతే జరగట్లేదు అనుకుంటున్నారో ఆ పనులన్నీ కూడా ముందుకు వెళ్లేందుకు అవకాశాలు ఉన్నాయి కనుక ముఖ్యంగా వ్యాపారం చేస్తున్న వారికి ఈరోజు ఆనందంగా గడిపేందుకు అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు కూడా కొంతవరకు పనులలో ముందుకు వెళుతూ ఉంటారు. పెండింగ్ పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఐటీ రంగాలలో ఉన్న వారికి కొన్ని మార్పులు ఉంటాయి. అలాగే మీ యొక్క సహోద్యోగులు మీకు కొంత సహాయ సహకారాలు కూడా అందిస్తూ ఉంటారు. ఇక మకర రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? మకర రాశి వారు ఈరోజు శివాభిషేకాలు చేయటము,
అలాగే గుర్రానికి బొబ్బర్లు తినిపించటం ద్వారా మీకు ఆర్థిక పరంగాను అలాగే ఆగిపోయిన పనులు ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనుకూలించే దిక్కు మీకు ఈశాన్యం. మీకు కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే వీరికి కూడా ఈరోజు ఆర్థికంగా అనుకూలత గోచరిస్తోంది. వృత్తి వ్యాపారాల రీత్యా చక్కటి అవకాశాలు రాబోతున్నాయి. అనుకున్న పనులన్నీ కూడా నెరవేరేందుకు అవకాశాలు లేకపోలేదు. ఆర్థికంగా అనుకూలతతో పాటుగా విద్యార్థులకి కూడా అనుకున్న ప్రతి పని కూడా విజయం సాధిస్తారు. అలాగే మీ యొక్క సంతానం కూడా చక్కగా అభివృద్ధి వైపుగా ముందుకు వెళుతూ ఉంటారు. మీ సంతానానికి సంబంధించి వివాహం చేయాలనుకుంటున్నా, వారి ఉద్యోగానికి సంబంధించి మీరు ఇబ్బంది పడుతున్నా వాటికి ఒక సమస్య అనేది మీకు లభిస్తుంది. వ్యాపార రంగాలలో ఉన్నవారు, ఎవరైతే వాణిజ్య రంగాలలో ఉన్నారో, ఫైనాన్స్ రంగాలలో ఉన్నారో వారందరికీ కూడా ఈరోజు అనుకూలిస్తుందనే మనం భావించవచ్చు. వృత్తిపరంగా ఉన్న వారికి లేదా ఉద్యోగం చేస్తున్న వారికి కొన్ని అవకతవకలు జరిగినా కూడా ఈరోజు చివరిలో పనులు పూర్తి చేసే అవకాశాలు లేకపోలేదు. మొత్తం మీద కుంభరాశి వారికి కూడా ఈరోజు అనుకూలత గోచరిస్తోంది కనుక ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? లక్ష్మీదేవి ఆరాధన చేయటము వీరికి చాలా వరకు అనుకూలిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యము. అలాగే మీకు కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 6. మీనరాశి వారికి గనక మనం చూస్తే వీరికి కుటుంబ పరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు లేకపోలేదు. భార్యాభర్తల మధ్యన కూడా చిన్నగా ఎడబాటు ఉండటం కానీ, వృత్తి వ్యాపారాల రీత్యా మీరు కొంత దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అయితే భార్యకు కానీ భర్తకు కానీ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండటం లేదా కొంతవరకు ఏవైనా చికాకులు ఉండే అవకాశాలు లేకపోలేదు. మొత్తం మీద ఈ రోజంతా కూడా మీ యొక్క బంధుత్వం గురించి, లేకపోతే మీ బాంధవ్యం గురించి, లేదా మీ యొక్క అనుకూలత గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేస్తారు. ఎక్కువగా ఒక చోట ఉండే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు భార్యాభర్తలు. బంధువర్గీయులతోటి కొంత చిన్న చిన్న విభేదాలు రావటం, లేదా మీ అక్క చెల్లెళ్లతో కానీ అన్నదమ్ములతో కానీ ఆస్తి తగాదాల విషయంలో కొంతవరకు గొడవలు పడేందుకు అవకాశాలు లేకపోలేదు. ఉద్యోగస్తులకి కొంతవరకు అనుకూలత ఉంది. వ్యాపారస్తులకి కూడా ఈరోజు ప్రతికూలత మాత్రం లేదు. మొత్తం మీద ఈరోజు కొన్ని విషయాలలో మీకు అనుకూలంగా ఉండటం వలన చాలా వరకు మీరు మనశ్శాంతిగా ఉంటారని మనం చెప్పుకోవచ్చు. ఇక మీనరాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? వీరు ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకోవాలి. అలాగే స్వామివారిని తులసి దళాలతో కానీ తమలపాకులతో కానీ పూజించాలి. కలిసొచ్చే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 3. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. గురువారం సందర్భంగా ఆ దత్తాత్రేయుని ఆశీస్సులు ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. పూజా మందిరంలో భగవద్గీత పుస్తకం ఉంటే చాలా మంచిది. నెమలి పింఛం ఉంటే మంచిది. పూజా మందిరంలో ఛత్రము అంటే గొడుగు ఉంటే చాలా మంచిది. వెండితో చేసినటువంటి ఛత్రం పూజా మందిరంలో ఏర్పాటు చేయటం ద్వారా సమస్త శుభాలు కలుగుతాయి. అలాగే చామరము భగవత్ ఉపచారానికి ఉపయోగపడేది, చిన్నది పూజా మందిరంలో ఏర్పాటు చేస్తే మంచిది. దక్షిణావృత శంఖం పూజ గదిలో ఉండటం ద్వారా విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే లక్ష్మీ గవ్వలు 9 ఒక చిన్న పళ్ళెంలో ఉంచి పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోవాలి. దీనివల్ల కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. మామూలు గవ్వలు తెలుపు రంగులో ఉంటాయి. లక్ష్మీ గవ్వలు పసుపు రంగులో దర్శనమిస్తాయి. ఇలాంటి 9 లక్ష్మీ గవ్వలు పూజా మందిరంలో ఏర్పాటు చేయటం ద్వారా కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. అలాగే పాదరసము, గంధపు చెక్క ఈ 2 కలిపి పూజా మందిరంలో ఏర్పాటు చేస్తే గృహంలో ధనం నిలబడుతుంది. అలాగే పచ్చకర్పూరం పూజా మందిరంలో ఉంటే మంచిది. చిన్న డబ్బాలో 9 లవంగాలు 9 యాలకులు వేసి పూజా మందిరంలో లక్ష్మీదేవి చిత్రపటం పక్కనే ఉంచటం ద్వారా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే పూజా మందిరంలో ఒక చిన్న పళ్ళెంలో కుబేర కుంచం ఉంచి బొట్లు పెట్టి ఆ కుబేర కుంచంలో గురువింద గింజలు, శ్రీఫలము, బియ్యము, రూపాయి బిళ్ళ వేసి లక్ష్మీదేవి పాదాల చెంత ఈ కుబేర కుంచం ఉంచితే చాలా మంచిది. అలాగే తామర గింజలు పూజా మందిరంలో ఉంటే మంచిది. పసుపు అక్షింతలు లక్ష్మీప్రియం కాబట్టి పసుపు కలిపిన అక్షింతలు పూజా మందిరంలో ఉన్న లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. దామోదర అన్న మాట ఎందుకు వచ్చింది అంటే దామ్నా ఉదరీ మాత్రా బద్ధ ఇది దామోదర అని.
త్రాటి చేత నడుం చుట్టూ కట్టబడినవాడు కనుక ఆ తాడు గట్టిగా బిగిసినప్పుడు మచ్చలేనటువంటి వాడికి నడుం చుట్టూ మచ్చ పడిపోయింది కనుక ఆ మచ్చ పడినటువంటి వాడు ఒకనాడు తాటి చేత కట్టబడ్డవాడు అనేటటువంటి గుర్తుని పొందినవాడు కనుక ఆయనకి దామోదర అని పేరు వచ్చింది. ఆయన్ని లోకంలో కట్టగలిగిన వాడెవరు? ఆయన్ని కట్టగలిగిన వాడెవరు లేడు. అటువంటి వాడు ఒకనాడు పరమభక్తి కలిగినటువంటి యశోదాదేవి చేత కట్టబడ్డాడు. అలా కట్టబడినటువంటి ఘట్టాన్ని దామోదర ఘట్టము అని పిలుస్తారు, ఉలువుకల బంధనము అని. అది విన్నంత మాత్రం చేత కర్మపాశములు తెగిపోతాయి అని. అందుకే దామోదర లీల భాగవతంలో అత్యంత ప్రసిద్ధి పొందినటువంటి లీల. దీన్ని బ్రహ్మచారుల దగ్గర నుంచి 4 ఆశ్రమాల్లో ఉన్నటువంటి వాళ్ళు సన్యాసుల వరకు కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రవణం చేస్తూ ఉంటారు. అటువంటి దామోదర అనేటటువంటి పేరుని పొందినటువంటి లీల భాగవతం 10వ స్కంధంలో కృష్ణ పరమాత్మ యొక్క లీలల అన్నిటిలోకి కూడా మకుటాయమానమైనటువంటి లీలగా అభివర్ణింపబడింది. చిన్ని కృష్ణుడు వెళ్ళి ఆడుకుంటున్నాడు పిల్లలతో కలిసి. యశోదమ్మ ఇంట్లో చల్ల చేస్తోంది. వారి ఐశ్వర్యమంతా ఎక్కడి నుంచి వస్తుంది అంటే పశుపోషణ నుంచి, ఆ పాలని చిలికి వెన్న చేయడంలోంచే వస్తుంది. అందుకే ఏ కర్మ వలన ఐశ్వర్యము ఉత్పన్నమవుతుందో ఆ కర్మని ఈశ్వరుడిగా భావన చేసి ఆ కర్మకి ఉపయోగపడేటటువంటి పనిముట్లు ఏముంటాయో ఆ పనిముట్లకి పూజ చేయడం అనేటటువంటిది భారతదేశంలో ఒక సంప్రదాయం. ఆయుధ పూజ అని ఒకటి ఉంటుంది శారదా నవరాత్రుల్లో. నిజానికి ఆయుధ పూజలోకి ఏది పెడుతుంది అంటే విద్యార్థి అయితే కళాన్ని పెడతాడు, ఒక సైనికుడు తన కత్తిని ఉంచుతాడు, మహారాజు రాజదండాన్ని ఉంచుతాడు, బ్రాహ్మణుడు పంచాంగాన్ని ఉంచుతాడు. యథార్థమునకు ఒక ఇంటి ఇల్లాలు ఆమె వంట పనికి ఉపయోగించేటటువంటి గరిటెని కూడా ఉంచవచ్చు, ఏమి దోషమేం లేదు అందులో. ఎందుచేత అంటే ఎవరి యొక్క విభూతి దేని ద్వారా ప్రసరించడం వల్ల సార్థక్యాన్ని పొందుతారో ఆ పనిముట్టుని ఈశ్వరుని యొక్క విభూతిని పొందడం కోసమని పూజ యందు ఉంచుతారు.